హలో అండి అందరికీ. నేనైతే ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజైతే జామకాయతో జ్యూస్ అయితే చేశాను. ముందుగా జామకాయ సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి స్పిడియం గూచావా. ఇది మిట్టేసి ఫ్యామిలీకి చెందినటువంటి ఒక ఫ్యామిలీ. మనకి జామకాయలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది, అలాగే విటమిన్ సి కూడా ఉంటుంది. మనందరికీ తెలిసినట్టు నారింజలో విటమిన్ సి ఉంటుంది అనుకుంటాం, కానీ నారింజలో కంటే కూడా ఎక్కువ విటమిన్ సి అనేది ఈ జామలో ఉంటుంది. ఈ జామకాయతో జ్యూస్ అయితే అందరూ చేస్తున్నారని ఇదొక ట్రెండింగ్లా అనుకొని నేను కూడా చేశాను. ఎలా ఉంటుందో జ్యూస్ అని. బట్ నాకు అలా చేయడం, ఆ ప్రాసెస్ అయితే నచ్చింది. మనం ట్రై చేస్తే సేమ్ అలానే వస్తుందా లేదా అని ట్రై చేద్దామని ట్రై చేశాను. కానీ డౌట్ లేకుండా సూపర్గా వచ్చింది. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. మనము జామకాయ లోపల ఉప్పుతో కారం కలిపి రెండిటితో మనమైతే డస్టింగ్ అయితే చేసాము. జామకాయ లోపల ఉన్న గుజ్జును బయటకు తీసి మనమైతే జ్యూస్ చేసాము. ఆ డస్టింగ్ చేసిన లోపల మనము చేసుకున్న జ్యూస్ పోసుకొని తాగేటప్పుడు స్వీట్గా, ఉప్పగా, కారంగా డిఫరెంట్ టేస్ట్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా నచ్చింది నాకు. పర్ఫెక్ట్గా జ్యూస్ చేయడం అయితే కుదిరింది. మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.